నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటి అని అంటే ఏమీ లేదు. ఎగ్స్ ఎక్కువ తెచ్చుకునేటప్పుడు తర్వాత మీకు ఎండు చేపలు తెలుసు కదా, డ్రైగా ఫిష్ అమ్ముతారు కదా, సో ఇవి మాట ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో ఇవి చాలా మంచిది, నెత్తళ్ళు. సో ఎగ్స్ స్టోరేజ్ పద్ధతి ఏంటంటే మనం తెచ్చుకున్నప్పుడు ఒక 4 to 5 days వరకు బయట ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేదానికంటే బయట పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి హెల్దీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండు నెత్తలు అన్నమాట. వాటిని నాకు తెలియకుండా ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేదాన్ని, అప్పుడు తెలియదు అన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల టేస్ట్ తగ్గిపోయేవి, చప్పగా అయిపోయాయి అన్నమాట. వండినా సరే రుచి ఉండేవి కాదు. సో తర్వాత నాకు తెలిసిన తర్వాత బయట పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి, పాడవ్వు. తర్వాత ఏంటంటే బయట పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నాకు ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ బయట పెట్టి కుక్ చేసేటప్పటికి చాలా టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది. సో మీరు కూడా ఎండు చేపలు తెచ్చుకున్నట్టుగైతే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టద్దు. ఈవెన్ ఎగ్ ఆల్సో చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా బయట పెట్టుకొని చక్కగా తినండి, ఏమీ కాదు. ఒకవేళ మీకు ఎగ్ పాడైంది అని మీకు అనుమానం అనిపిస్తే కొద్ది వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఎగ్స్ వేయండి. ఒకవేళ ఎగ్ కానీ వాటర్ పైకి వచ్చి తేలిపోయి అలా ఉండిపోతే ఎగ్ స్పాయిల్ అయిందని, అది ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎగ్ ఏ సిచ్యువేషన్లో వండుకున్నా సరే కంపల్సరీగా చెక్ చేసి తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.